తొందరలోనే 15,000 పోలీసు ఉద్యోగాల నియామకానికి జీవో విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగాల కోసం వేచి ఉన్నారని, వారందరి కోసం త్వరలోనే గ్రూప్ 1 పోలీస్ రిక్రూట్మెంట్ చేపడతామన్నారు. ఉద్యమంలో సింగరేణి కార్మికుల పాత్ర మరవలేనిదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. హైదరాబాద్ లో నిర్వహించిన సింగరేణి ఉద్యోగుల నియామక సభలో పాల్గొన్నారు. 441 మందికి నియామక పత్రాలను అందజేశారు. ఈ వేదిక మీద నుంచి నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా. మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేమందరం మా ఉద్యోగాల కోసం కాదు, మీ ఉద్యోగ నియామకాల కోసం మేము తాపత్రయపడుతున్నాము. మిమ్మల్ని నిజమైన కార్మికుల్ని, నిజమైన నిరుద్యోగుల్ని వాళ్ళ ఉద్యోగ నియామకాలలో వాళ్ళని నియమించినప్పుడే నిజమైన ఇందిరమ్మ రాజ్యం వచ్చినట్టు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏర్పడ్డని మేము భావించినాం. కాబట్టి వచ్చిన ఎంబడే స్టాఫ్ నర్స్ పోస్టులు 6,956 నియామకాలు ఎల్బీ స్టేడియంలో ఆడబిడ్డలందరికీ ఉద్యోగాలు ఇచ్చినాం. ప్రభుత్వాలు పనిచేయడమే కాదు, పనిచేస్తున్నట్టు కూడా కనిపించాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా తొందరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇంకొక 15,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 పరీక్షల్ని మళ్ళీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. తొందరలోనే గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఈ ప్రభుత్వము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఆగదు. ఆ 4 ఉద్యోగాలు పోగొట్టినందుకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వంలో ఉన్న ఖాళీలను 2 లక్షల ఉద్యోగాల నియామకాలను చేపడతాం. ఈరోజు దాదాపు 441 మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియామక పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దాదాపు జీతం 60,000తో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది 2 లక్షల కూడా వెళ్లే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈరోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు. సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాళ్ళు. ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ.